టీవీ, మీ టీవీ, మన టీవీ, మన అందరి టీవీ. తిను స్వీటీ. మరి నాకు నీకు కూడా. స్వీటీ, చూసావా వంశీకి నువ్వంటే ఎంత ఇష్టమో? నువ్వు లేకుండా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాడు. ఎవరో ఏదో అన్నారని నువ్వు వంశీని నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఎలా చెప్పు? నువ్వు లేకుండా మేమెలా ఉండగలం చెప్పు? అవునక్క, నువ్వు లేకుండా నేను అస్సలు ఉండలేను. నిన్ను ఎవరైనా ఏదన్నా అంటే నాకు చెప్పు, అంతేకాని ఇలా చేయకూడదు. స్లోగా తిను, సరేనా? నువ్వెన్నైనా చెప్పు పిన్ని, వాళ్ళన్నది నిజమే కదా. నేను వంశీలాగా అమ్మ బొజ్జలో పుట్టలేదు కదా. నేను ఇక్కడే ఉంటే వాళ్ళు వంశీని అస్సలు దగ్గర తీసుకోరు. అదేం లేదు స్వీటీ, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటాను కదా. కానీ వంశీ నన్ను అనాథ అనాథ అని ఎప్పుడూ ఏడిపిస్తూ ఉన్నాడు. నన్ను అలా అననని ప్రామిస్ కూడా చేశాడు కదా. ఇప్పుడు ప్రామిస్ బ్రేక్ చేసి మరీ ఏడిపిస్తున్నాడు పిన్ని. వంశీ, చెప్పేది జాగ్రత్తగా విను. దేవుడు కొంతమందికి మాత్రమే వరాలిస్తాడు. అలానే దేవుడు మనకిచ్చిన వరం స్వీటీ అక్క, ఓకేనా? ఫ్రెండ్స్ ఎవరైనా చిన్న గిఫ్ట్ ఇస్తేనే మనం చాలా జాగ్రత్తగా దాచుకుంటాం కదా. అవును పిన్ని, నేను చాలా జాగ్రత్తగా దాచుకుంటా. అలాంటిది దేవుడిచ్చిన వరాన్ని ఎంత బాగా చూసుకోవాలి, ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అందుకే కదా మమ్మీ డాడీ కూడా స్వీటీని ఎంత బాగా చూసుకునేవాళ్ళు. మరి వద్దని చెప్పినా గాని నువ్వు స్వీటీని మళ్ళీ పదే పదే అనాథ అని అనొచ్చా? సారీ పిన్ని, నాకు తెలియక అలా అన్నాను. స్వీటీ మన ఇంటికొచ్చిన తర్వాతే చాలా కలిసొచ్చిందని డాడీ ఎన్నోసార్లు చెప్పారు. స్వీటీ మనకి దేవుడిచ్చిన వరమే కాదు, మన అదృష్ట దేవత. అర్థమైందా? అర్థమైంది పిన్ని. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెప్తారా? చెప్తాం పిన్ని. వినాయకుడు వాళ్ళ మమ్మీ డాడీ ఎవరు? శివుడు పార్వతి. కానీ వినాయకుడు పార్వతీదేవి బొజ్జలో పుట్టలేదు కదా. అవును. మరి జనం అందరూ వినాయకుడు వాళ్ళ అమ్మా నాన్న పార్వతీ పరమేశ్వరులనే అంటారు. అలానే స్వీటీ కూడా మమ్మీ డాడీ కూతురే, సరేనా? ఇంకెప్పుడు ఆ అక్కని వేరు చేసి మాట్లాడొద్దు. మీరిద్దరూ ఒక్కటిగా ఉండాలి, ఓకేనా? ఓకే పిన్ని. ఐఎమ్ సారీ అక్క, ఇంకోసారి అలా అనను. ప్రామిస్. ఈ ప్రామిస్ ని అస్సలు బ్రేక్ చేయను. ప్రామిస్. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. మీకు ఎవరు ఏం చెప్పినా నమ్మద్దు. మీలో మీరు గొడవ పడద్దు, అర్థమైందా? మీరిద్దరూ కలిసుంటే నన్నేం చేయలేరని ఈ ఇంట్లో వాళ్ళు మీకు లేనిపోనివి చెప్పి మీ ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ద్వేషం పెంచి మిమ్మల్ని విడగొట్టి నన్నిక్కడి నుంచి బయటికి పంపించాలని చూస్తున్నారు. అవునా? అందుకేనా వాళ్ళు మాతో అలా మాట్లాడింది? అవును. మీరు ఇలాంటి గొడవలు పడకుండా ఎప్పట్లాగే సరదాగా ఉంటే వాళ్ళు ఎన్ని ప్లాన్లు వేసినా నన్నేం చేయలేరు. ఏది ఏమైనా మీ ఇద్దరినీ ఇంట్లో వాళ్ళకి దగ్గర చేస్తాను. మమ్మీ డాడీల కోరిక నెరవేరుస్తాను, సరేనా? సరే పిన్ని. గుడ్. తినండి. పిన్ని, ఇప్పుడు నేను నీకు తినిపిస్తాను. నేను కూడా.
థ్యాంక్ యూ. కౌసల్యా సుప్రజా రామపూర్. గుడ్ మార్నింగ్ అమ్మా. నాన్నా, బ్రో ఎక్కడున్నాడు? ఇక్కడే ఎక్కడో ఉండాలమ్మా. బ్రో బ్రో ఎక్కడున్నావురా? నాకు డబ్బులు గిఫ్ట్లు ఇవ్వాల్సి వస్తుందని దాక్కున్నావా ఏంటి? ఎక్కడున్నావు బ్రో? బ్రో హే బ్రో, నువ్వే అని నాకు తెలుసు. హ్యాపీ రక్షాబంధన్ బ్రో. హ్యాపీ రక్షాబంధన్ సిస్టర్. రా, సరే ఇక్కడ కూర్చో, కడతాను. పర్లేదు, ఇక్కడ కట్టేసాయి. ఎప్పుడు కట్టే రాఖీనే కదా. ఏంటి బ్రో అంత సింపుల్ గా తీసి పడేశావు? ఈ రాఖీ అన్నా, ఈ రక్షాబంధన్ పండగన్నా నేను ఎంత ఎమోషనల్ అవుతానో నీకు తెలుసు కదా. హే, జస్ట్ కిడ్డింగ్. నువ్వేం ఫీల్ అవ్వకు. సరే, కూర్చుంటాను. అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. బ్రో, నువ్వెప్పుడు హ్యాపీగా ఉండాలి. లైఫ్లో నువ్వు అనుకున్నవన్నీ సాధించాలి. నిన్నన్ని విషయాల్లోనూ నేను ఆట పట్టిస్తాను కదా. నువ్వు పాతకాలపు మనిషివని, అవుట్డేటెడ్ అని నిన్నలా అంటుంటాను కదా. కానీ నువ్వెప్పుడు నాకు ఇన్స్పిరేషనేరా. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు స్టడీస్లో గానీ, స్పోర్ట్స్లో గానీ, ఇప్పుడు ప్రెజెంట్ మనం చేస్తున్న ఈ మెడికల్ ప్రొఫెషన్లో గానీ నువ్వే నా ఇన్స్పిరేషన్. సిస్టర్, మరీ ఎక్కువ పొగడు మాకు. సరే, నన్ను ఆశీర్వదించు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఓయ్, ఏంటి బ్రో తొందరగా నా పెళ్లి చేయాలని డిసైడ్ అయిపోయావు ఏంటి? అంటే నా పెళ్లి చేస్తే నీ పెళ్లికి ఏడు రాకుండా ఉంటుందని కదా, అంతే కదా? అదేం లేదు సిస్టర్. నువ్వు నీ ప్రేమ కోసం ఎంత పోరాడుతున్నావో నాకు తెలుసు. అందుకే త్వరగా నీ లవ్ సక్సెస్ అయ్యి నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను. అప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు. థ్యాంక్ యూ రా. ఆశీర్వాదాలు సరే, మరి క్యాష్ ఎక్కడా? ఇవ్వాలంటావా? తప్పదు కదా. సరే, ఎక్కన్నా నా పర్సు? థ్యాంక్ యూ. అదేంటి కౌంట్ చేస్తున్నావు? మొత్తం నాకే ఇవ్వు. మొత్తం నాకే. రే మనోజ్, డబ్బులు ఇవ్వడంతోనో గిఫ్ట్ ఇవ్వడంతోనో నీ బాధ్యత తీరిపోయిందనుకోకు. జీవితాంతం నీ చెల్లెల్ని కంటికి రెప్పలాగా కాపాడుకోవాలి. ఆ విషయంలో వాడెప్పుడు ఒక మెట్టు పైనే ఉంటాడు దేవిక. మనం చెప్పాలా ఏంటి? కేవలం ఈ ఒక్కరోజే చెల్లి మీద ప్రేమ చూపించి పక్కకు తప్పుకునే రకం కాదు వాడు. వాళ్ళు అన్నా చెల్లెళ్ళైనా వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కంటే చాలా ఎక్కువ. కరెక్ట్ గా చెప్పారు నాన్న. మరి మాకు స్వీట్ లేదా? ఇదిగో తిను. మమ్మీ, ఏంటమ్మా సడన్ గా ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు? నాకు తెలుసు
మీరు దేని గురించో బాధపడుతున్నారు. మీ మనసులో ఉన్న భయమేంటో భారమేంటో మీ కళ్ళే చెబుతున్నాయి. నా పెళ్లి గురించే కదా మీరందరూ ఆలోచిస్తుంది. కానీ నేనెక్కడ బాధపడతానో అని మీ మనసులో ఉన్న బాధ నాకు చెప్పుకోలేకపోతున్నారు. మీలాంటి అమ్మా నాన్న దొరకడం నా అదృష్టం. కానీ నాలాంటి కూతురు దొరకడమే మీ దురదృష్టం. ప్రియాంక, లేదమ్మా, అలా ఎప్పుడు అనకు. నువ్వు మా బంగారు తల్లివి. నీ ప్రేమను గెలిపించడం కోసం నువ్వు చేసే ప్రయత్నాలన్నీ నేను చూస్తూనే ఉన్నాం. అదంతా చూస్తూ నిన్ను పెళ్లి కోసం ఒత్తిడి చేయలేం. అన్నయ్య చెప్పినట్టు నీ ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుందమ్మా. చాలు నాన్న, మీరు నాకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా నేను మిమ్మల్ని బాధ పెట్టడం కరెక్ట్ కాదు. మీ మనసులో ఈ భారం ఎక్కువ కాలం ఉండనివ్వను. అతి తొందరలో మనందరం సంతోషంగా ఉండే రోజొస్తుంది. ప్రియాంక, అన్నయ్య, అన్నయ్య, చెప్పు మృణాల్ని. మీరొకసారి తల పైకెత్తి చూస్తే చెప్తుంది బావా. హ్యాపీ రక్షాబంధన్ అన్నయ్య. ఏంటి ఈరోజు రక్షాబంధన? అవును, ఈరోజు రక్షాబంధనే. లోకంలో ఉన్న అక్క చెల్లెళ్ళందరూ వాళ్ళ అన్నయ్యలకి ఎప్పుడో రాఖీలు కట్టేసుంటారు. కానీ నేనే ఇంకా మీకు కట్టలేదు. ఏంటి మృణాల్ని ఈ హడావుడి? ఏం లేదు వదినా, ఇవాళ రాఖీ పౌర్ణమి కదా, అన్నయ్యకి చంద్రకి రాఖీలు కడదామని వచ్చాను. నాకసలు రాఖీ పండుగనే గుర్తులేదు మృణాల్ని. అవునులే, నీకీ పండుగలు ఇవన్నీ ఎందుకు గుర్తుంటాయి? 24 గంటలు బిజినెస్, ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్స్, ప్రాఫిట్, లాస్ ఇవే కదా గుర్తుంటాయి. వీటితోనే నీ కాలం గడిచిపోతుంది. ఏం చేస్తాం మృణాల్ని, మన ఫ్యామిలీ ప్రొఫెషనే అది కదా, దాన్ని పక్కన పెట్టలేం కదా. సరే కూర్చో. థ్యాంక్ యూ అన్నయ్య. సోదరా చంద్ర, సర్వకళా పోషక బాధ్యత రాహిత్య, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీకు కూడా తీసుకొచ్చాను రాఖీ. అన్నయ్యకి కట్టి నీ కట్టకపోతే ఎలా? మీ ఇద్దరికి కట్టాలి కదా. వచ్చి కూర్చో రా.
రక్షాబంధన్ సందర్భంగా నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్వేస్ బీ హ్యాపీ. థ్యాంక్ యూ అన్నయ్య. సంతోషంగా ఉండాలంటే ముందు పాజిటివ్గా ఉండాలి. సో ఆల్వేస్ బీ పాజిటివ్. ఏమండి, మృణాళ్ళకి ఏమైనా కానుకివ్వండి. వదినా, నాకిప్పుడు కానుకలేమీ అక్కర్లేదు. నేను ఏదో ఆశించి ఈ రాఖీలు కట్టలేదు. జనరల్గా అయితే అక్క చెల్లెళ్ళు ఏ ఆపదలో ఉన్నా కూడా అన్నదమ్ములు కాపాడుతారు, రక్షిస్తారు అని ఈ రాఖీ కడతారు. నా అన్నదమ్ములు నాకు జీవితాంతం తోడుగా ఉంటారు, నాకు అండగా నిలబడతారు, నాకు అన్ని విషయాల్లో సపోర్టుగా ఉంటారు అని అనుకుంటారు. కానీ ఈ ఇంట్లో అయితే మరి నాకు అటువంటి ఆనవాళ్ళేవి కనిపించటం లేదు. మీరు నాకు సపోర్ట్ ఇచ్చే ఆలోచనలోనే లేరు. అలా అని మీ సపోర్ట్ తీసుకునే దుస్థితిలో కూడా నేను లేను. మృణాల్ని, ఏంటా మాటలు? ఏముంది ప్రసాద్, నా మనసులో అనిపించింది చెప్తున్నాను. మరేం పర్వాలేదు. ఈ విషయంలో నాకెవ్వరి మీద కోపం లేదు. కాకపోతే నా కోరిక ఒక్కటే, ఈ ఇంట్లో నేను ఒకదాన్ని ఉన్నాను అని గుర్తిస్తే చాలు. అదే మీరు నాకిచ్చే గొప్ప కానుక. పద ప్రసాద్. ఝాన్సీ, ఈరోజు రాఖీ పండగ కదా, స్వీటీతో వంశీకి రాఖీ కట్టిద్దామని తీసుకొచ్చాను. రా. ఇప్పుడు వంశీకి కుంకుమ బొట్టు పెట్టు. హారతివ్వు. అక్షింతలే వంశీకి. స్వీట్ తినిపించు. ఏంటమ్మా ఇది? ఏం లేదు నాన్నా, దీన్ని రక్షాబంధన్ అంటారు. అంటే జీవితాంతం అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములు ఎప్పుడూ తోడుగా అండగా ఉంటూ వాళ్ళని బాగా చూసుకోవాలని రాఖీ పౌర్ణమి రోజున ఇలా రాఖీ కడుతూ ఉంటారు. అవునా? అవునన్నా, అందుకే ఇప్పుడు నీకు స్వీటీతో రాఖీ కట్టించాను. నువ్వెప్పుడు అక్కని బాగా చూసుకోవాలి, సరేనా? సరే, చూసుకుంటాను. అయినా ఈ రాఖీ కట్టకపోయినా అక్క నేను బాగా చూసుకుంటాను. ఎందుకంటే నాకు అక్కంటే చాలా ఇష్టం. సరేనన్నా, మీరెప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. అక్క, నువ్వు కూడా స్వీట్ తిను. నాన్నా, గత జన్మలో ఎవరికి ఎవరు ఏమై ఉంటారో ఎవ్వరికీ తెలీదు. కానీ ఈ జన్మలో మీరిద్దరూ అక్క తమ్ముళ్ళు. మీ మధ్యున్న ఈ అనుబంధం జన్మ జన్మలకి ఇలాగే ఉండాలని నా మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా.
దేవిక 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 అబ్బబ్బా ఏంటండి అరుస్తున్నారు? అరవటం కాదు, స్వీట్లన్నీ రెడీగా పెట్టుకున్నావా? రెడీగానే ఉన్నాయి. పని అమ్మాయితో కాఫీ టీలు కూడా రెడీగా పెట్టమని చెప్పావా? ఆల్రెడీ చెప్పానండి. ఎందుకింత కంగారు పడుతున్నారు? కంగారు కాదు, వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఉంటారు, మర్యాదలు బాగుండాలి కదా. ఆ, అలాగే, మీరేం వరి అవ్వకండి, అన్నీ బాగానే ఉంటాయి. ఏంటమ్మా ఏవో మర్యాదలు బాగుండాలి అంటున్నారు, టీలు కాఫీలు అంటున్నారు. ఎవరైనా గెస్ట్లు వస్తున్నారా? ఏం లేదమ్మా, మనోజ్ని చూడడానికి పెళ్లి వాళ్ళొస్తున్నారు. అవునా? మరి నాకు చెప్పలేదు. ఇంతకమ్మాయి ఎవరు? మనోజ్తో పాటు చదువుకున్న అమ్మాయే. తనిప్పుడు లండన్లో ఎంఎస్ చేస్తుందంట. కాలేజ్ టైంలోనే మనోజ్ని ఇష్టపడిందంట. ఇప్పుడు ఆ విషయం వాళ్ళ పేరెంట్స్తో చెప్పి సంబంధం కుదుర్చుకోమని మన ఇంటికి పంపిస్తుంది. వావ్, ఇంట్రెస్టింగ్. అసలు బ్రో ఎక్కడున్నాడు? అదిగో అక్కడున్నాడు. సరే, ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. బ్రో, కంగ్రాచులేషన్స్ బ్రో, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. ఏంటి బ్రో, ఎందుకు కంగారుగా ఉన్నావు? ఏం లేదు, నేను కూడా ఓ అమ్మాయిని లవ్ చేశాను. బ్రో, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించాలని చెప్పావు కదా, ఆ అమ్మాయి ఈ అమ్మాయేనా? కాదు. ఈ ట్విస్ట్ ఏంటి? ప్రేమించిన అమ్మాయిని కాదని ఇలా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావా? ఉండు, ఇప్పుడే వెళ్ళి అమ్మా నాన్నలతో చెప్పేసొస్తాను. హలో సిస్టర్, నేను నీకు అబద్ధం చెప్పాను. ఏంటి? అవును సిస్టర్, నేను ఏ అమ్మాయిని ప్రేమించలేదు. మీ అమ్మాయిలా కలుపుగోలుగా మాట్లాడే అమ్మాయినే మా ఇంటి కోడల్ని చేసుకోవాలని మేము ఆశపడుతున్నాం. మీరు కుండ మార్పిడి పెళ్లికి ఒప్పుకుంటే 2 పెళ్లిళ్ళు ఒకే మండపంలో జరిపించేద్దాం. మీరేమంటారు? నా మీద కోపంతో వంశీని దూరం పెట్టకండి ప్లీజ్ బిగ్ తాతయ్య. ఇలా మాట్లాడమని మీ ఛాన్స్ పిన్ని నూరిపోసిందా?